మహాసముద్రంలో ద్వీపాల సమూహానికి మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది మాల్దీవులు. ఎప్పటి నుంచో అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతోంది. ఆహారం మొదలు వైద్యం, ఇతర అవసరాలకు భారత్ నుంచే దిగుమతులే ఆ దేశానికి ప్రధాన వనరు. అలాంటి మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్కు దూరం అవుతోంది. మాల్దీవులు ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత దేశం పేరుతో ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. లక్షద్వీప్ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్ ప్రధాని మోడీపై అక్కర్సు వెలగక్కుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులకు చిరెత్తుకొచ్చింది. బాయ్కాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు. ఆ ద్వీప దేశంలోనే వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను, మనం మార్చుకున్నాం. దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్, క్యాన్సిలేషన్స్, ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిలేషన్ మొత్తం రద్దయిపోయాయి. దీంతో అప్రమత్తమైన మాల్దీవుల ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. భారత్పై నోరు పారేస్తున్న 3 మంత్రులపై వేటు వేసింది. ఇప్పటికైనా భారత్ ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారి సామాన్లు జారీ చేసింది. హిందూ మహాసముద్రం ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులు ఇండియాలోని పెద్దన్న లాంటిది. మొదటి నుంచి ఆ దేశంలో మన సన్నిహిత సంబంధాలు. అసలు ఆ దేశ స్వతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన భారతదేశంలో ఊహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. చెరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారత్ ఆ దేశానికి పెద్ద వాణిజ్య భాగస్వామి. సార్క్ కూటమిలో మాల్దీవులు సభ్య దేశం కూడా. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రదాడులు సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగగా భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ కస్టాక్ పేరిట ఆ తిరుగుబాటును అణచివేసింది. భారత్ మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలపై చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవాలని మొదలుపెట్టింది. ముత్యాలహారంగా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్ మొదలుపెట్టి శ్రీలంక, భారతదేశ్, నేపాల్ ఇలా ఒక్కొక్క దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలసలో చిక్కింది. గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలమైన మొహమ్మద్ మయిజు ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరి ఆయన మాల్దీవుల్లో ఎన్నికల్లో గెలిచాడు. భారత్ అనుకూలుడైన ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఓటమితో మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం పెరిగిపోయింది. మయిజు గెలవగానే సైన్యాన్ని తన దేశం నుంచి ఉపసంహరించుకోవాలని భారత్ను కోరాడు. ఇదంతా చేస్తే అక్కడి నుంచి కేవలం 77 మంది భారత సైనికుల తాజాగా మయిజు చైనా పర్యటన బయలుదేరి వెళ్లాడు. ఈ పర్యటన సందర్భంగా చైనా మాల్దీవులు మధ్య అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతుంది. మన పర్యాటకులు మానేస్తే వాటిలో నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వాటి వల్ల నష్టం ఎక్కువ. ఈ విషయం బాగా తెలుసు కాబట్టి భారత్ అనుకూల ముద్రపడిన మాల్దీవులు నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. మన పొరుగు దేశమైన, మిత్రదేశమైన భారత్ను దూరం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. భారత్పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు ముందుగా స్పందించేది ఇండియాని. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, పర్యాటకం ఇలా ఎన్నో రకాలుగా మనం భారత్పై ఆధారపడి ఉన్నాం. మన అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంత ఉంది. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు. భారత ప్రజల ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అని మాల్దీవులు మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా తెలిపారు. ఇండియా ఎగుమతులు ఆపేస్తే చైనా నుంచి దిగుమతులతో మాల్దీవులు బండి లాగొచ్చు, కానీ రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతాయి. దీంతో వాణిజ్య ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు మాల్దీవులు కాస్ట్లీ చైనా మీద ఆధారపడాల్సి వస్తే ఖర్చు మరింత పెరిగిపోతుంది. చైనాను నమ్ముకున్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందని మనం చూస్తూనే ఉన్నాం. భారత్ను కాదని చైనాకు అంటకాగేందుకు ప్రయత్నిస్తున్న మాల్దీవులు కూడా ఇవాళ కాకపోతే రేపైనా సరే తత్వం బోధపడక మానదు.